చిత్రగుప్తులో చిత్రపురి చిత్ర విచిత్ర లహరి. నేను మాట ఇచ్చిన కదా ఫ్రెండ్స్, మాట ఇస్తే నేను తప్ప, ఎట్టి పరిస్థితుల్లో నేను తప్ప. లేట్ అవుతుంది బట్ ఆధారాలతో వస్తాం, దాన్ని లాస్ చేయం. చిత్రగుప్తులో నేను ప్రతిసారి ఒక మాట చెప్తా, అన్న నేను మాట్లాడితే మీ పోరాటం గ్రావిటీ అవుతుంది. ఎందుకంటే నేను నా వ్యక్తిగత స్వార్థంతో మాట్లాడతా. అదే మీరు వచ్చి మాట్లాడితే మీ పోరాటానికి ఒక పోకడు వస్తుంది. మీ పోరాటంలో బలగం ఉండాలా. మీ బలగం ఉంటే ఆ పోరాటానికి బలం వస్తుంది. బలం ఉంటే బాధ్యత వస్తుంది. బాధ్యత ఉంటే ఆడు ఎవడైనా బద్దలు భాషింగాలు చేయొచ్చు. చిత్రగుప్తు దీన్ని గట్టిగా నమ్ముతుంది. సో ఇలా చిత్రపురిలో ఏం జరిగింది, ఏం జరగబోతుంది, ఎవరెవరు ఎట్లెట్లా మోసపోయినరు, ఒక చిన్న జట్కా ఇదొక చిన్న జట్కా. నేను చెప్పుడు కాదు, ఇవాళ చిత్రపురి కాలనీ 1,000 కోట్ల స్కామ్ ని ఎక్స్పోజ్ చేయడానికి తీసుకొచ్చింది మీ చిత్రగుప్తు ఫ్రెండ్స్. ఆనాడు అటవీ శాఖకు మేము ఎక్స్పోజ్ చేసినాం. 19 లక్షల ఎకరాల భూమి ఎక్కడ పోయిందని అడిగినాం. జిగర్ల దమ్మున్న ఒక్కోడు కూడా కౌంటర్ ఇవ్వలే. ఇగో ఇప్పటిదాకా స్ట్రేట్ ఫార్వర్డ్గా నేను PCCF రాజీనామా చేయాలని అడిగిన, ఇంతవరకు ఒక్కరు కూడా మాట్లాడలే. సబ్జెక్ట్ స్పీక్స్. రాజ్యాంగబద్ధం ఉన్నాం కాబట్టి ఇంత మూతబరిగా ఉన్నాం. ఇవాళ అదే మూతబరితోని మన చిత్రగుప్త్ వీళ్ళు చేస్తున్న రాతో రాత్రి కరోడపతులు ఎట్లయితారు అనుకున్నారు. ఆల్టో కార్ నుంచి ఆడీ కార్కి ఎట్లా పోతారని అనుకున్నారు. ఇక్కడ ట్యాక్స్ కట్టే లోపల వాళ్ళ దగ్గర నల్లధనం ఎట్లా వస్తున్నదని అనుకున్నారు. ఇగో ఇట్లాంటి కథలు పడతారు కాబట్టి ఇట్లాంటివి వస్తాయి. వీటిని బయలు చేసే ఛానల్ ఇగో మన చిత్రగుప్త్. సో నాట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్ మీ ఎక్స్పోజ్ డైరెక్ట్లీ ద చిత్రపురి స్కామ్. కొన్ని వేల కోట్ల స్కామ్, ఎన్ని కోట్ల స్కామ్ అనేది ఇప్పుడు మీరు లెక్క పెట్టుర్రి. ఇక్కడ మనం బోర్డు మీద కూడా మాట్లాడదాం. సో ఇక నేను టైం వేస్ట్ చేయ, చిత్రపురిలా సాక్షాత్తు బాధపడుతున్న బాధ్యత తీసుకొని వచ్చిన బాధితులు ఎవరు అనంటే ఇగో ఇప్పుడు మన షోలు ఉన్నారు. సో లెట్ మీ వెల్కమ్ కస్తూరి సీనన్న, మద్దినేని రమేష్ గారు, కస్తూరి శ్రీనివాస్ గారు. రన్న. సో మైక్ పెట్టుకోర్రి, మనం జర దగ్గరకు వచ్చేసేయాలి. జర మాది చిన్నపాటి షో, మా దాంట్లో జర కుర్చీలు ఉండయి. మా దగ్గర కుర్చీలు ఉండేవి కానీ మరి బాధ్యత పెద్దగా ఉంటుంది. ధర్మం ఉంటే చాలు. మీ దగ్గర రండి, నువ్వు సీదరాని అక్కడ మైక్ అప్పుడు ఈజీ అవుతుంది. ఓకే, మీరు ఆయన అన్న దగ్గర ఉంటుంది. రైట్. ఇప్పుడు ఈ చిత్రపురి ఏదైతే ఉంది కదన్నా, మోస్ట్లీ మన ఆలోచన సింక్ అయిందో ఏమో తెలియదు కానీ మేము చిత్రగుప్తులమే, ఇగో ఇది చిత్రపురే. మాకైతే ఇంకా పెద్ద అన్యాయం జరగలే కానీ కొంతమంది ఎవరో చెప్తారు మా మీద అవినీతి ఆరోపణలు చేస్తారు. కానీ మీ చిత్రపురిలో మాత్రం విచిత్రంగా అవినీతి లహరి అని చెప్పిన. అవినీతి లహరి అని అంటే వెనకటికి మనకు చిత్రలహరి అని వస్తుండే. శుక్రవారం మనం పాటలు కూర్చుంటుండే. మీరు సినిమా వాళ్ళు కాబట్టి మీకు జర గట్టిగా ఆలోచన ఉంటుంది, అది ఉంటుంది. ఈ అవినీతి లహరి మీ నోట్ల నుంచే బయట పెట్టుర్రన్న ప్రజలకు. మీరు ఎక్కడెక్కడ పోయినరు, ఏమేమి చేసిండ్రు, ఒక చిన్నది. మళ్ళీ ఇంకొక నెక్స్ట్ ఎపిసోడ్ కూడా మళ్ళీ మనం ఆధారాలతో వద్దాం. మీ పోరాటానికి ఇవాళ పీటేస్తుంది చిత్రగుప్తు. స్టార్ట్ చేయాలి. అసలు ఏం జరిగింది? ముందుగా నిజాల్ని నిర్భయంగా బయటపెట్టే చిత్రగుప్త టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. సామాన్యుల వెనకాల అండగా ఉంటూ ధైర్యంగా వాళ్ళని నిలదీస్తూ అధికారులకి ఇటు ప్రభుత్వానికి చేరవేసే ఈ టీవీ గురించి విన్నాము. అన్నకు కూడా 2-3 సార్లు కలిశాము. నిజంగా సినిమా కార్మికులు, చిత్రపురిలో మోసపోయిన బాధితులందరికీ ఒక భరోసాలాగా టీవీ నిలబడుతుందని ఆశించి ఇక్కడికి వచ్చాము. 1994లో ప్రభాకర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినిమా కార్మికులకి భవిష్యత్తులో ఇది నిజంగా బంగారు కొండ అవుతుందని ఉద్దేశంతో సినిమా కార్మికులకు ఇవ్వడం జరిగింది. కానీ అక్కడ ఉన్న 4213 ఫ్లాట్లల్లో ఎలా వచ్చి చేరారో, ఎవరు దీన్ని ఎంకరేజ్ చేశారో అనేది ప్రపంచానికి అందరికీ తెలుసు. సమగ్ర విచారణ అనేది మాత్రం నిజంగా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా సరిగ్గా చేయలేకపోతుంది. దానికి కారణం ఏందనంటే పేద సినిమా కార్మికులు అవ్వడము, కోర్టుల చుట్టూ తిరగలేక, ప్లస్ అధికారుల చుట్టూ ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా కూడా న్యాయం అనేది జరుగుతలేదు. ఒక్కొక్కరి బాధితులని వాళ్ళని 40 లక్షలు 50 లక్షలు కట్టి ఈరోజు ఇల్లు కూడా లేదు అని తిరుగుతూ ఉంటే నిజంగా చాలా కన్నీళ్ళు వస్తున్నాయి. 20 సంవత్సరాల క్రితం వాళ్ళు కట్టిన ఆ రూపాయి ఈరోజు ఎక్కడ వాళ్ళు ఇన్వెస్ట్ చేసినా కూడా కొన్ని కోట్లు అయ్యేది. అటు ఇల్లు లేదు, ప్లస్ ఇటు డబ్బులు కూడా రిటర్న్ రాలేదన్న బాధలతోటి తిరుగుతున్నప్పుడు దాంట్లో నుంచి మనం కూడా ఎందుకు దీన్ని ప్రశ్నించకూడదని ఆవేదనతోటి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ తోటి బయటకు వచ్చాము. దానికి నిజంగా మా మీద వచ్చే అపవాదులు ఏంటనంటే వీళ్ళకేమి ఇచ్చారు, వీళ్ళు మాట్లాడుతున్నారంట. ఇది అంటే ఒరిజినల్గా కూడా బంగారానికి అది బంగారమా లేదా అనేది టెస్ట్ అవసరం, కానీ బొగ్గుకు అవసరం లేదు.
సో ఆ అవినీతి చేసి ఆ బొగ్గులను ఎట్లాగో వదిలేశారు. సో ఏదో కొంచెం మేము ఒక 2 రోజులు తగ్గిన మా వ్యక్తిగత పనులు ఉన్నా కూడా మా మీద అనుమానాలు తప్ప మిగిలినది మరి వీళ్ళు ఎందుకు ఇన్ని 100 కోట్లు ట్రాన్స్ఫర్ చేశారు అకౌంట్ల నుంచి, ఎందుకు ఇట్లా ఫేక్ ఐడి కార్డులు క్రియేట్ చేసేసి బయట వాళ్ళకి ఇచ్చారు, ఒక అలాట్మెంట్ కమిటీ ఇచ్చిన ఒరిజినల్ వదిలేసేసి బయట వాళ్ళకి ఎందుకు రిజిస్ట్రేషన్ చేశారు. ఒక కాంగ్రెస్ పార్టీ అనేది 34 మేనిఫెస్టోలో పెట్టింది. నిజంగానే ఇప్పుడు కూడా మాకు నమ్మకం ఉంది. రేవంత్ రెడ్డి గారు కానీ, వేం నరేందర్ రెడ్డి గారు కానీ, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కానీ చాలా సపోర్ట్గా ఉన్నారు. కానీ తుమ్మల నాగేశ్వరరావు గారు మాత్రమే ఎందుకో ఇది రేవంత్ రెడ్డి గారి టేబుల్ మీద ఉంది ఫైలు, నేనేం చేయలేను అని అనేసి వెళ్ళినప్పుడు అలా అంటున్నారు. అది ప్రభుత్వమే ఒకసారి ఆలోచించాలి దీని మీద మాత్రం. ఇంట్లో ఒక చిన్న ఇదన్నా మనం డిస్కస్ చేస్తున్నప్పుడు ఇందులో ఒక టాపిక్ వచ్చింది. సినిమా కార్మికులే కాకుండా జర్నలిస్టులకు కూడా ఇంట్లో పట్టాలు వచ్చినాయి, ఆర్ టు దట్ మ్యాటర్ భూములు వచ్చినాయి, ఫ్లాట్లు వచ్చినాయి, ఎక్సెట్రా ఎక్సెట్రా. మేము జర్నలిస్ట్ కాదు మొర్రో అని అంటే కూడా మేము జర్నలిస్టులం అని చెప్తారన్నా. సో నేను జర్నలిస్టులు అనుకోని కూడా అక్కడ నాకు ఇట్లా ప్లాట్ దొరకాలంటే నేను ఏం చేయాలి గజరి చెప్పురా? అది యాక్చువల్గా జీవో నెంబర్ 658 ప్రకారంగా 24 డిపార్ట్మెంట్లో ఉన్న ఓన్లీ సినిమా వర్కర్స్కే ఇది ఆనాడు డిజైన్ చేయడం జరిగింది. అంటే వేరే రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళు కూడా ఇక్కడికి 50% మైగ్రేట్ అయిన వాళ్ళకు కూడా ఇవ్వాలి. అంతేగాని జర్నలిస్టులు కానీ టీవీ ఆర్టిస్టులకు కానీ ఇవ్వడానికి లేదు ఈ జీవో అనేది. కానీ కొంతమంది మేము కూడా ఏదో కొంత సినిమా రిలేటెడ్ ఉన్నామని అనేసి అక్కడ లబ్ధి పొందిన దాంట్లో ఆందోళన మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ గారు ఇట్లా కొంతమంది ఉన్నారు. దాంట్లో టీ న్యూస్లో సంథింగ్ చేసిన వాళ్ళు ఎగ్జాక్ట్లీగా అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫ్లాట్ డీటెయిల్స్ అయితే తెలియదు కూడా ఎవరు ఉన్నారు కదా. మీరు మాట్లాడకుండా నేను మాట్లాడతా ఉన్నారు దాంట్లో ఉన్నారు. అంటే సమగ్ర విచారణ చేస్తే మీరు అన్నట్టుగా ఇప్పుడు ఒక రిజిస్టర్ డాక్యుమెంట్ ఒక దాంట్లో ఎంటర్ అయినప్పుడు డీడీ తీసి ఎంటర్ అయినప్పుడు అది హైడ్ చేయడానికి లేదు, మొత్తం బయట పెట్టేసేస్తే ప్రతి పర్సన్ విత్ ఫోటోతో సహా వస్తాయి. బట్ అనర్హులు మాత్రం ఎక్కువ మంది ఎలిజిబుల్ అవుతారని అడుగుతున్నా. అంటే ఇప్పుడు నేను సినిమాలలో అయితే నేను సినిమాలకు వస్తానా మీరు తీసుకోరే నన్ను, ఏ గిరీష్ భాయ్ నీ పంచ డైలాగులు మాకు సెట్ కావని చెప్తారు. మనం గీడనే ఇట్లా షోక్లో ఒక గంటలో కొట్టేసి వెళ్ళిపోతాం, గంటే ఉంటుంది 3 గంటలకు మేము సెట్ కావు. అయితే ఇప్పుడు సపోజ్ నాకు ఇంట్లో ప్లాట్ కావాలని నాకు కూడా జర ఆ లక్షణాలు వస్తున్నాయి. ఇప్పుడు ఇంత పెద్ద స్కామ్ చూసిన తర్వాత నేను కూడా చెడలు వాటికి అవుతా కదా. సో నాకు ఇప్పుడు కావాలంటే ఎట్లా కావాలి? దీని కథ ఎట్లా స్టార్ట్ అయింది? ఈ చిత్రపూరి కాలనీకి ఒక సొసైటీ ఉందన్నారు కదా, ఆ సొసైటీ ఎవరు, ఏం జరిగింది, అసలు ఈ ఫ్రాడ్ జరగడానికి అంటే దీనికి అంత కారణము అనేది మీరు ఎక్స్ప్లెయిన్. ఫ్లాట్ కావాలన్నా నాకు ఎట్లా ఫ్లాట్ ఇప్పిస్తారు చెప్పు. ఇప్పుడు నేను ఎందుకంటే దీంట్లో యాక్చువల్లీ కొన్ని కేసులు కోర్టులో ఉన్నాయి కాబట్టి వాటిలోకి రాజకీయ తప్పిదాలు, యొక్క కమిటీలో చేసిన తప్పిదాలు, సంఘాలు చేసిన తప్పిదాలు, కొన్ని ఏంటంటే అవసరం కోసం చేసిన తప్పిదాలు ఉన్నాయి. ఆ చిత్రపురిని గతంలో అయితే 67 ఎకరాలు ఇచ్చినప్పుడు 67 ఎకరాలు గతంలో మేడే రోజు కార్మిక దినోత్సవం రోజు అప్పుడు ఉన్న రాజశేఖర రెడ్డి గారు ఒక అవకాశం ఇచ్చారు. ఈరోజు నేను ప్రారంభిస్తాను దీన్ని కార్మికులది కాబట్టి. సౌత్ ఏషియన్ కంట్రీస్లో ఒక 67 ఎకరాలు సినిమా కార్మికులకి ఎక్కడ లేదు కాబట్టి నా ప్రభుత్వానికి కూడా గర్వంగా ఉండదని ప్రారంభిస్తాను అన్నారు. అది దురదృష్టవశాత్తు మే 4వ తేదీ దాసనారాయణరావు గారి బర్త్డే పరంగా ఈ సీఎంఓ కూడా చెప్పకుండా వీళ్ళు డేట్ మార్చేశారు. అప్పుడు ఆ ప్రభుత్వం ఏం చేసిందంటే దానికి ఉన్న బ్యాలెన్స్ ఏదైతే 27 ఎకరాలు 30 ఎకరాలు ఉందో ఆ 30 ఎకరాలని స్వాధీనం చేసుకోండి బ్యాలెన్స్ టైం ఇచ్చేసి వాళ్ళకి. అప్పటికి ఇంకా డబ్బు కట్టలేదు, బ్యాలెన్స్ డబ్బు చిత్రపూరి కమిటీ. అందువల్ల ఏం చేశారంటే దానివల్ల ఎప్పుడైతే వెనక్కి తీసుకుంటున్నారో డబ్బుని అప్పుడు దీన్ని కొంచెం వైడర్ చేసి సినిమా కార్మికులు 24 కార్మిక సంఘాలకే కాకుండా సినిమా రిలేటెడ్ పనిచేసేవాళ్ళు, సినిమా సంఘాలకు సంబంధించి, థియేటర్లలో సంబంధించి, అలాగే సినిమా జర్నలిస్టులకి ఇలా రకరకాలుగా దీన్ని స్ప్రెడ్ చేశారు. సరే ఇది ఏదో మొత్తం మీద ఇది పెద్దదై మొత్తం మీద 4000 జర్నలిస్టులు అని అంటే ఎందుకంటే నేను ప్రశ్నించే గొంతులే తప్పులు చేస్తే ప్రాబ్లం ఏడుంటుంది? ఇప్పుడు ఇది పర్మనెంట్ ఛానల్ కాదు. నేను సినిమా జర్నలిస్టులు అన్నా, దీన్ని అడ్డం పెట్టుకొని బయట జర్నలిస్టులు కూడా వస్తున్నాను. సినిమాలో జర్నలిజం ఉంటుందా? అంటే సినిమా వాళ్ళు మ్యాగజైన్ జర్నలిస్టులు అంటుంటారు. సినిమా మ్యాగజైన్స్ వాళ్ళు మీ 24 క్రాఫ్ట్స్లో మీరు 24 క్రాఫ్ట్స్ అనేది అంటారు. ఆ 24 క్రాఫ్ట్స్లో ఎలిజిబుల్ కాదు కానీ వాళ్ళకు ఒక సినిమా సంఘం ఉంది. నేను అదే అంటున్నాను. ఇప్పుడు ఈ స్కీమ్ ఏదైతే వచ్చిందో, వాట్ ఎవర్ ఈ ల్యాండ్ ఏదైతే వచ్చిందో, ఇది 24 క్రాఫ్ట్స్లకి ఏదో వచ్చింది.
వెదర్ దీస్ 20 ఈ సినిమా జర్నలిస్టులు ఆర్ టు దట్ మ్యాటర్ ఏ జర్నలిస్ట్ అయినా. ఎస్, ఇక్కడ ప్రాక్టికల్ ప్రాబ్లం ఏమొచ్చిందంటే డబ్బు ఏమో సినిమా వాళ్ళేమో వాళ్ళని నమ్మి నా కమిటీని నమ్మి డబ్బు కట్టట్లా. సో దీన్ని వైడ్లో చేస్తే తప్ప డబ్బు రాదు. ముందు ఈ సొసైటీ ఏదో ఒక రకంగా ముందుకు వెళ్ళాలి. 1500 మంది ఉన్న సినిమా వాళ్ళకన్నా ఇల్లు రావాలి కదా. వాళ్ళు సగం కట్టున్నారు, సగం కట్టలేదు. నమ్మకం కోల్పోతే వైడర్ చేసి కొంచెం సినిమా జర్నలిస్టులకు కూడా అవకాశం ఇద్దాం, వాళ్ళు అడుగుతున్నారు. అలాగే మా అసోసియేషన్, అప్పటికి మా అసోసియేషన్ లేదు, సో వాళ్ళకు కూడా అవకాశం ఇద్దాం అని చెప్పి అప్పుడున్న 1994లో ఉన్న సినీ కార్మికుల కోసం ఇచ్చిన సొసైటీ ఇది. అంతే తప్ప ఇప్పుడు 2024 వాళ్ళ కోసం కాదు ఇచ్చింది. సో ఆ 94లో ఉన్న సినీ కార్మికులు తక్కువ మంది ఉన్నారు. దాన్ని వైడర్ చేసి ఫిలప్ చేసి మొత్తం దీన్ని చేద్దామని, అప్పుడు ల్యాండ్ ఎక్కువ ఉంది కాబట్టి రో హౌస్ల పేరుతో ఒక 14 ఎకరాలు ఇండిపెండెంట్ హౌస్లు, అంటే గోడ ఆనిచ్చి కట్టాలి, అది కూడా అపార్ట్మెంట్లే కట్టాలని ఉంది కాబట్టి గోడ ఆనిచ్చి 150 గజాల స్థలాల్లో ఇల్లు కట్టారు. వాళ్ళ మీద ఏం చేశారు, ఈ యొక్క LIG EWS సింగిల్ రూములు, సింగిల్ బెడ్రూమ్లు ఉంటాయి, పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళకి సబ్సిడీ ఇచ్చి వాళ్ళ మీద ఒక 20 లక్షలు 15 లక్షలు భారం వేశారు వాళ్ళకి. ఎందుకంటే మీకు ఇండిపెండెంట్కి ఇస్తున్నాం కాబట్టి 225 ఇళ్ళు మీకు ఏదో భారం వేసి వీళ్ళకి మేము సబ్సిడీ ఇస్తాము అని 5 లక్షలది 225 చేసి 8 లక్షలది 5 లక్షలు చేసి వాళ్ళకి సబ్సిడీ ఇచ్చారు. ఇప్పుడు ఏమంటారు వీళ్ళు, ఎవరైతే ఇప్పుడు అధికారంలో ఉన్న ఈ వల్లభనేని అనిల్ కుమార్ అండ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న టీము ఆ 14 ఎకరాల్లో నీళ్లు కొట్టేద్దాం అంటారు. ఎక్కువ మందికి మనం అవకాశం ఇవ్వాలి కదా ఇల్లు అని. అట్లా ఇచ్చేటప్పుడు అయితే నిన్నగాక మొన్న కట్టిన డూప్లెక్స్ హౌసెస్, డూప్లెక్స్ ఎందుకు కట్టారు, సింగిల్ బెడ్రూమ్ ఫార్మ్ అయినప్పుడు దేర్ విల్ బి రూల్స్ ఫర్ ది సొసైటీ అనేది ఇది నాకు తెలిసి కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ మినిస్ట్రీ కూడా దీన్ని ఖచ్చితంగా పరిధంలోకి వస్తుంది. నాకు తెలిసి దీనికి ఒక IAS కూడా ఉంటాడు. మళ్ళీ సొసైటీ అప్పుడైతే కాన్స్టిట్యూషన్ ఇది ఫ్రేమ్ చేస్తుందో, దీనికి తగ్గట్టు ఒక మినిస్ట్రీ ఉన్నదో, దీనికి ఒక బ్యూరోక్రసీ ఉన్నదో, మళ్ళీ వీళ్ళందరూ ఏం చేసిండ్రు, ఆ కాన్స్టిట్యూషన్ ఇప్పుడు ఇది ఉల్లంఘన చేసినట్టే కదా. ఇప్పుడు ఇది కూలగొడదామని అంటే ఇది ఫస్ట్ పాయింట్. ఫస్ట్ దాని HMDA పర్మిషన్స్ కూడా ఉన్నాయి. ఇంకొకటి సరే, అసలు ముందు అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా మీరు ఏదో తప్పు చేశారో ఒప్పు చేశారు. సెకండ్ ఉల్లంఘన నాకు నేను లాపరంగానే మాట్లాడుతున్నా ప్రస్తుతానికి. సెకండ్ ఉల్లంఘన ఏంటంటే ఇప్పుడు ఈ జర్నలిస్టులు అనేది చలామణి అవుతున్నారు, వాళ్ళు సినిమా జర్నలిస్టులు ఉండని లేదా బయటి జర్నలిస్టులు ఉండని, ఈ 24 క్రాఫ్ట్స్ ఈ కళలల్లో రారు, ఇది రారు. అండ్ దిస్ వాజ్ ప్యూర్లీ డెసిగ్నేటెడ్ ఫర్ దిస్ 24 క్రాఫ్ట్స్. సో ఇక్కడ కూడా కోఆపరేటివ్ సొసైటీ అనేది ఉల్లంఘన చేసింది. సో ఈ సొసైటీకి చెందిన పెద్ద మనుషులు ఎవరెవరు ఉన్నారో, ఇప్పుడు నేను ఒక మాట అడిగిన, నాకు కావాలంటే ఎట్లా అని అంటే, మీరు వల్లభనేని అనిల్ని కలిస్తే, అనిలా నేను రేపు కలుస్తానే, నీ నంబర్ దొరుకుతలేదు, జైలు ఉన్నాడా ఇంకా వచ్చిండా అన్నా, నేను మీకు ఫోన్ చేస్తానే, ఖచ్చితంగా ఫోన్ చేస్తాను, రేపో ఎల్లుండో ఖచ్చితంగా శ్రీధరన్న చేద్దాం, నాకు చిత్రపూరిలా కావాలి. మళ్ళీ నేను కూడా జర్నలిస్టమే, మేము కాదురా ముర్రో అంటే అంటాడు, మాకు కావాలి. ఇది ఒక సెకండ్ పాయింట్. ఖచ్చితంగా నేను ఫోన్ చేస్తా, వల్లభనేని వెళ్ళినా నేను జనకాను కూడా జనక ఎవరికి, ఇది గుర్తుపెట్టుకో. మళ్ళీ గెలికేటప్పుడు ఆలోచించి గెలకాలి. నాకు 2006లో నేను సినిమా ఉన్నాయి, నేను పైసలు కట్టలేక నేను బయటకు వచ్చిన, నాకెందుకు అని అట్లా. అయితే మంచి ప్రశ్న వేశారు. బట్ మీలాంటి వాళ్ళు సినిమా కార్మికులు అనేది అసంఘటిత కార్మికులు కాబట్టి వీళ్ళకి IT రిటర్న్స్ ఉండవు, వీళ్ళకి లోన్ రావు అన్న ఉద్దేశంతో 2006 నుంచి 2009 వరకు జరిగిన జనరల్ బాడీ డిస్కషన్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ప్రభుత్వం ఏమన్నదని అంటే, సబ్సిడీ కింద వచ్చిన భూమిని జనరల్గా తాకట్టు పెట్టి లోన్ ఇవ్వదు, అది రివైజ్డ్ చేస్తూ మీరు ఈ ల్యాండ్ని తాకట్టు పెట్టుకొని ఎంతమంది కట్టలేకపోతున్నారనేది తీసుకోండి. ఆ అలాట్మెంట్ అయిన దానికి ఈ మిగిలిన 75% అమౌంట్ లోన్ల రూపంలో తీసుకొని ఈ కట్టని వాళ్ళకి ఇవి మొత్తం లోన్ తీసుకొని ఇల్లును ఫినిష్ చేసి EMI కింద దీన్ని మీరే సూరిటీగా ఉండి చేయండి అని అన్నది. అప్పుడు స్టార్టింగ్లో 100 కోట్లు తీసుకున్నారు, కానీ సభ్యులకి ఎవరికి కట్టలేదు, వీళ్ళు సొంత లాభాలకి వాడుకున్నారు. మీరు టైర్ని కట్టలేదని అనేసి నా దగ్గర దాని సర్క్యులర్ నోట్ ఉంది, మీకు రేపు ఎప్పుడో చూపిస్తాను. ఏ సభ్యుడు కట్టారో మీరు మాకు ఇన్ఫామ్ చేస్తే వాళ్ళ పేరు మీద మేము లోన్ తీసుకుంటాము అంటే దాని మీనింగ్ ఏంటి, నువ్వు టైర్ని కట్టలేదు అని తీసేయడానికి లేదు, ఇంకా యు ఆర్ ఎలిజిబుల్. అది మీ జస్ట్ లైక్ మన ఆన్సెస్ట్రల్ ప్రాపర్టీ లాగా. ఆ రోజు 1,40,00,000 వస్తే 700 కోట్ల ప్రాజెక్ట్ 700 కోట్ల ప్రాజెక్ట్ అంటారు, కానీ 67 ఎకరాలు ఈరోజు ఎకరం 100 కోట్లు ఉంది, 6,700 కోట్ల భూమి అది. 80% బయట వాళ్ళకి ఇచ్చేసేసి అమ్మేశారు. నిజంగానే లాస్ట్ టైం కూడా గవర్నమెంట్ని అదే అడిగాం, నిజంగా ఇస్తే 100% కార్మికులకి దక్కేలాగా చేయండి. అదర్వైజు అక్కడ ఉన్న బాధితులందరికీ మీరు త్రిబుల్ రేటుతో మార్కెట్ వాల్యూతో కట్టించేసి ల్యాండ్ మొత్తం రిటర్న్ తీసేసుకోండి. ఎలిజిబిలిటీ కూడా ఫిక్స్ అయింది చెప్పిన ప్రకారం. ఎలిజిబిలిటీ ఫిక్స్ అయిపోయింది, ఎవరెవరికి ఇవ్వాలనో తెలిసిపోయింది, దాని సొసైటీ అయిపోయింది, దాని సర్కులర్ వచ్చింది. నాకు ఒక కమెంట్ వస్తుంది, నేను ఫస్ట్ టైం ఈ స్లైడ్ పెట్టి నేటి దాత్రిలో వచ్చిన కథనం, నేను నేటి దాత్రిని కూడా ఈ షోలా ఖచ్చితంగా అభినందిస్తా. ఎందుకనంటే మీ పక్కన నిలబడ్డరు, మీ సైడ్ ఒక న్యూస్ వేసిండ్రు, గట్టి కొట్టిండు. సో నేటి దాత్రి ఏదైతే టీం ఉందో వాళ్ళకు కూడా అబ్సల్యూట్గా మళ్ళీ రివర్స్ అయింది. ఏమైంది? మళ్ళీ రివర్స్ అయిపోయింది.
మనం అది తర్వాత వద్దాం, బట్ అట్లీస్ట్ తీసిరు కదా. సో సెకండ్ పాయింట్ ఏంటంటే ఇలా ఇంకొక బ్యూటిఫుల్ పాయింట్ ఏంటంటే ఇంత కాన్స్టిట్యూషన్ కరెక్ట్గా ఉన్నా ఈ కమిటీలో మీరు ఎందుకు లోపలికి పోలేకపోయినారు? మంచి ఆప్షన్ అడిగారు. 4213 ఫ్లాట్లు ఉంటే ఒక 10% ఎక్సెస్ తోటి 4800 మెంబర్షిప్ అనేది ఉండాలి. బట్ వీళ్ళు మెంబర్షిప్ని 9300 వరకు తీసుకున్నారు. ఒరిజినల్ వాళ్ళందరినీ పక్కన పెట్టి ఇప్పుడు ఉదాహరణకి 2020లో జరిగిన ఎలక్షన్, దాంట్లో వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళు సుమారు ఒక 700-800 మంది ఉన్నారు. వాళ్ళకి ఓటింగ్ లిస్ట్ దాంట్లో రిలీజ్ చేసేదేమో అదే ఉంటుంది, ఓటు అప్పుడు మాత్రం వీళ్ళకి ఉండదు. అంటే ఏంటిది, ఇది ఒక 700 ఓట్లు పోయినాయి. వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళు ఈ కమిటీ నాకు ఇవ్వలేదని వేయరు కదా. మళ్ళీ ఇప్పుడు గిరీష్ అన్న ఒకసారి ఎంటర్ అయ్యారని అంటే మీ మెంబర్షిప్ ఇంకెవరికి ఇవ్వకూడదు. మీరు ఒకవేళ విత్డ్రా అయినా అది బ్లాంక్ ఉండాలి తప్ప. మీ మెంబర్షిప్ ఇంకొకరికి సుమారు 850 మందికి ఓవర్లాప్ చేశారు. దానికి రీజన్ ఏంటంటే 2010 కమిటీ ట్యాంపరింగ్, సొసైటీ కమిటీ. ప్రత్యేకంగా అనిల్ కుమార్ వల్లభనేని, కొమర వెంకటేష్ ఆ పేరు బయటికి రావాలన్నా ఇక దాంట్లో ఉన్న 11 ఇది ఉంది కదా వల్లభనేని అనిల్ వెనుక ఎవరున్నారు, ఎంత కుంభకోణం జరిగింది, అసలు ఈ వల్లభనేని అనిల్ ఎవరే? వల్లభనేని అనిల్ వచ్చి ఆఫీస్లో స్టాఫ్. హే నేను అసలు ఇంజనీరింగ్ మా నాన్న చెప్తున్నాను, నేను ఆఫీస్లో చాయ్ కప్పులు కడుకునేటువంటి కరెక్ట్గా ఉండేది శ్రీధర్ అన్న. ఇట్లా చూసినా ఇట్లా ఆడి కార్లు కొనొచ్చు చెప్పండి. అయితే అతను ఏం చేశాడంటే ఒక మెంబర్షిప్ని ట్యాంపరింగ్ చేసి, నేను ఇందాక చెప్పినట్టు 821 ఏదైతే ట్యాంపరింగ్ ఫోటోలు లేని ఉన్నాయో ఫేక్ ఓట్స్ ఇవన్నీ, ఒక మెంబర్షిప్ని ట్యాంపరింగ్ చేసి అతను ఒక మెంబర్గా జాయిన్ అయ్యాడు. అక్కడ ఏం పెట్టాడు, విఏ కుమార్ అని పెట్టాడు. మేము ఓటర్స్ లిస్ట్ వచ్చినప్పుడు ఈ విఏ కుమార్ ఎవరో అనుకుంటాం కదా, వల్లభనేని అనిల్ కుమార్ అని పెడితే మాకు తెలుస్తుంది విఏ కుమార్ అంటే అతను చిత్ర పరిశ్రమకు సంబంధం లేని వ్యక్తి. ఆయన యాక్టరా, రైటరా, చెప్తున్నా చాయ్ కప్పులు పెడుతున్నాయి 24 క్రాఫ్ట్స్ లో లేడు. అంటే సూత్రం అంతా 24 క్రాఫ్ట్స్ కి స్టార్ట్ అవుతుంది. అయితే కొమర వెంకటేష్ అని అప్పుడు ఒక ప్రెసిడెంట్ ఉంటే అతనికి బాగా దగ్గరగా అసిస్టెంట్గా అతనికి కావాల్సినవన్నీ చేసేవాడు. అప్పుడు ఇతను ఎక్కువగా అతను ఎంకరేజ్ చేయటం, మెంబర్షిప్లు ఇవ్వటం, తర్వాత కమిటీలో తీసుకోవటం. 2015లో ఇప్పుడు చెప్పినట్టు కస్తూరి సినిమా 2015లో 5800 ఓట్లు ఉన్నాయి. ఇది ఉండాల్సిన 4600 ఓట్లకి 10% ఎక్స్ట్రాకి 5800 ఓట్లు ఉన్నాయి. ఈ నేను చేసే విమర్శలు ఎప్పుడైతే వస్తున్నాయో వాటిని టగ తగ్గించుకుంటూ ఒరిజినల్ సినిమా వాళ్ళని వీకేసి మళ్ళీ ఫేక్ వాళ్ళని వస్తున్నారు. ప్రజెంట్ జరుగుతుంది పడింది. సరే జరిగిపోయింది, దరిద్రం అంతా పోయింది. ఇప్పుడు ఉన్న 4 ఎకరాలు ఉన్న సినిమా వాళ్ళకి సింగిల్ బెడ్రూమ్లు, డబుల్ బెడ్రూమ్లు కట్టి పేద మధ్యతరగతి వాళ్ళకి ఇద్దామంటే ఇది ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంలాగా చేసేసాడు. 2500, 3000కి ఇవ్వాల్సిన దాన్ని మొత్తం ఇప్పుడు 5999 అంటే 6000 బాటా రేటు పెట్టాడు అనమాట. 5999 ఎస్ఎఫ్టీ. దానికి మళ్ళీ ఎమ్యూనిటీస్ పేరుతో ఇంకొక 5 లక్షలు, 7 లక్షలు, 3 లక్షలు ఇట్లా. అంటే అసలు ఇప్పుడు కట్టే ఇల్లులేమో కట్టకుండా ఆడ పడేసి ఉన్నారు. డబ్బులేమో 147 కోట్లు లాస్ అని నేను ప్రెస్ మళ్ళీ కట్టనోళ్లకు లోన్లు 100 కోట్లు బ్యాంక్ నుంచి లోన్ శాంక్షన్ అయింది. అది డిస్బర్స్ అయింది అకౌంట్ లో. అది ఆల్రెడీ పే చేసేసారు, దాన్ని అప్పు తెచ్చి 50 కోట్లు వడ్డీతో సహా రిటర్న్ చేశారు. కానీ వీళ్ళకి వాడాల్సిన కన్స్ట్రక్షన్ వాడలేదు. ఇలా డబ్బుని మొత్తం మిస్యూజ్ చేసేసారు కంప్లీట్ గా. అన్ని చాలా ఆఫ్ లోనే ఉంటాయి అన్ని. డెవలపర్ కూడా కేసు వేసాడు కదా దీని మీద, వేసాడు. అందులో స్ప్లిట్ చేశారు మళ్ళీ తెలివిగా వాళ్ళిద్దరిని, పార్ట్నర్స్ స్ప్లిట్ చేశారు. ఒక ఆయన మాకు పెద్ద ఆయన ఉన్నాడు, ఓ కళ్యాణ్ గారు ఇచ్చేస్తారు మాకు, ఆయన చెప్పే పెద్ద మనిషిలాగా వ్యవహరించాడు. అసలు మొత్తం ఈ ఫ్రాడ్లో మొత్తం కూడా కీలకంగా తిరుగుతుంది. ఈ యొక్క ఓ కళ్యాణ్ అనే వ్యక్తి రిట్లేస్తాడు కోర్టులో, రిట్లేస్తాడు. ఇంకా అవి అలాగే పడి ఉంటాయి. ఇతను మాత్రం మొత్తం అతను బర్త్డేకి ఇల్లు వెళ్తుంటారు కమిటీ వాళ్ళు, పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇస్తుంటారు. ఎందుకు రిట్లేస్తాడో అర్థం కాదు, ఎందుకు ఫైట్ చేస్తారు. 300 కోట్ల స్కామ్ ఉందంటాడు మొత్తం చిత్రపూర్లో. చిటికలు వేస్తాడు, బల్లలు కొడతాడు, కానీ ఎక్కడ ఫ్రేమ్లోకి రావడం. అతను కూడా పిక్చర్లోకి రావడానికి ఒకప్పుడు చిన్న సినిమాలు నడవట్లేదు అని చెప్పేసి చాలా అసలు మామూలుగా గంటలు కన్విన్స్ చేసే విధంగా మాట్లాడతాడు. ఎవరైనా ఉద్యమాల్లో ఉంటే వాళ్ళందరినీ విడదీస్తాడు. ఇతన్ని పెట్టుకొని వీళ్ళు గేమ్ ఆడుతున్నారు. సరే ఓకే, అతను అయిపోయింది. ఇండస్ట్రీ పెద్దలు ఉన్నారు. ఇండస్ట్రీ పెద్దలు ఒకప్పుడు ఇదే ఓ కళ్యాణ్ ఇండస్ట్రీలో గద్దలు ఉన్నారు, పెద్దలు ఉన్నవాళ్ళు కూడా కాకులను కొట్టి గద్దలకు పెడతారు. ఒకప్పుడు ఓ కళ్యాణ్ అనే వ్యక్తి తప్పులు చేస్తే ఫెడరేషన్ ప్రెసిడెంట్గా ఉండి అతన్ని మీరు దించేదాకా నిద్రపోలేదు. ఇప్పుడు ఎందుకు మీరు అతను ఈ అనిల్ కుమార్ వల్లభనేని ఇంతకంటే దారుణమైన 100 తప్పులు చేస్తే ఎందుకు అతను వెనకేసుకొని తిరుగుతున్నారు అనేది మేము కూడా ఇప్పుడు సినిమాలో ఇంత పెద్ద పెద్ద డైలాగులు కొడతారు కదా, ఇంత పెద్ద పెద్ద మనుషులు ఉన్నారు. ఇప్పుడు అంటే ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం ఉన్నారు, అండ్ ఇక్కడ చిరంజీవి గారు ఉన్నారు, అండ్ పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారు. సో ఇంత జరుగుతున్నా కూడా ఎవ్వరూ పట్టించుకోవట్లేదు ఈ అన్యాయాన్ని. ఎవ్వరు అంటే బాక్స్ ఆఫీస్లకు ఉన్న వాల్యూ
సినీ కార్మికులు పడుతున్న బాధకుండదు. మళ్ళీ అదే ఈ కార్మికుల వల్లనే బాక్స్ ఆఫీస్లో అవుతుంది. వీళ్ళ బాధలకు మాత్రం రారు. మళ్ళీ స్టేజ్ మీద మాత్రం ఓ ముగా ఎట్లా అంటే సినీ పరిశ్రమలు మీరు కాపాడుకోవాలి తండ్రి లాంటి వారు. బొంగేం కాదు నిలబడరు. అయినాడన్నా మేకప్ వేసుకునే జిందగీని నమ్మన్నా నేను. అందుకని నేను ఆ విషయం మట్టుకే పెడతా, క్లియర్ కట్గా చెప్తాను. అంటే మిమ్మల్ని సినిమా పరిశ్రమ నేను అంటలేదు, మీ సినిమా పరిశ్రమలో ఉన్న పెద్దలని అంటున్నా. ఈ పెద్దల లెక్క చలామణి అవుతారు చూడు, ఆడ నెపోటిజం కిక్కింగ్ చేస్తారు. ఇప్పుడు ఎవడన్నా వచ్చిండా, ఎవడన్నా మాట్లాడుతున్నాడా, ఎవరి వల్లవనేని అని మాట్లాడాలి. మళ్ళీ 21 మంది మీద ఎఫ్ఐఆర్ అయితే కేవలం వల్లభనేని అనిలే లోపలికి పోయింది. ఏం పెత్తనం అది? నాకు తెలిసి ఇంకా కొన్ని సైట్ల రెంట్ కూడా ఇచ్చారు అనుకుంటా కదా. దాదాపు చాలా ఫ్లాట్స్ వాళ్ళ కొంతమంది బంధువులను పెట్టుకొని రెంట్లకి ఇచ్చేయటం. ఎవరో రారు, వాళ్ళు ఓనర్స్ ఎవరు రారు. మీరు సమస్యలో ఉందంటాడు. యాక్ట్ 51 ఎంక్వైరీ రిపోర్ట్లో స్టాచ్యూటరీ రిపోర్ట్ అది. సో నో వన్ కెన్ ఛాలెంజ్ అది రిపోర్ట్. యాక్ట్ 51 1964 కోఆపరేటివ్ యాక్ట్ ప్రకారంగా యాక్ట్ 51 రిపోర్ట్ ఏదైనా సొసైటీలో గనక తప్పులు జరిగితే దాని మీద ఒక రిపోర్ట్ చేస్తారు. యాక్ట్ 51 రిపోర్ట్ అనేది స్టాచ్యూటరీ రిపోర్టు. అది నో వన్ కెన్ ఛాలెంజ్ కూడా దాన్ని. అలాంటి పవిత్రమైన రిపోర్టు చిత్రపూరి మీద వేసి దాంట్లో ఉన్న అనేక లోటుపాట్లు బయటికి తీసి 116 కోట్లు స్కామ్ జరిగిందని రిపోర్ట్ ఇచ్చింది. ఎవరు? రిపోర్ట్ కమిటీ ఇచ్చింది. అంతా మేడం 116 కోట్లు జరిగిందని రిపోర్ట్ ఇచ్చింది. ఇంతవరకు ఆ రోజు వచ్చిన రోజు నుంచి 1 monthలో మీటింగ్ పెట్టి ప్రభుత్వం ఈ కమిటీ ఎవరైతే ఉన్నారో ఆ కమిటీని ఏ సంవత్సరంలో ఇది 2021 రిపోర్ట్ వచ్చింది. యాక్షన్ తీసుకుంటాడా సార్? అయితే ఇందులో ఈ యొక్క చిత్రపురి గతంలో 94లో ల్యాండ్ ఇచ్చిన కాడి నుంచి 2014 వరకు ఒక చరిత్ర అయితే, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది అత్యంత దోపిడీకి గురైంది ఇది టోటల్గా చిత్రపురి. అందుకని మేము వెళ్ళి ఎలక్షన్స్కి బిఫోర్ వెళ్ళి మేము కూడా చేసాం. ఏం స్పందన వచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వంతో పోయి ఇచ్చినప్పుడు? జీరో. ఏమీ లేదు, లాఠీలతో కొట్టేసి జైల్లో కేసులు పెట్టారు. ఎందుకంటే వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉంటారు సార్. మీకు తెలుస్తలేదు ఒక పాట, మీరు మర్చిపోయారు, సినీ పరిశ్రమ కదా, మీ పాటలు నేను బాగా వాడుకుంటా. రారండోయ్ వేడుక చూద్దాం, నేను పాటనే వాడుతున్నా. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్తలేను. మీకు అర్థమైంది వచ్చి పాటలు ఎవరెవరు ఉంటారు, ఏమేమి ఉంటారు. నేను వాళ్ళని ఓన్లీ పాట పాడుతున్నా. ఇది వాస్తవమే కదా. గత ప్రభుత్వము సేమ్ మోడల్స్ ఉంటాయి. అమెరికాలో ఉన్న వాళ్ళకి 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి రైతు బంధుకు కట్టబెడతారు. అమెరికాలో ఉన్న వాళ్ళకి ఇక్కడ ఫ్లాట్లు ఇప్పిస్తారు. మోడల్ సేమ్, టెంప్లెట్. ఇవాళ ఫస్ట్ ఒక ఎపిసోడ్ మనం మీద రన్ చేసినాం. మీకు నేను మాటిస్తున్నాను, ఈ అవినీతి లహరి మీరు డే ఫిక్స్ చేసుకోరు. గిరీష్ గారు ఉన్నా గిరీష్ గారు లేకపోయినా చిత్రగుప్త అనే ఛానల్ ఉన్న రోజులు ఈ వేదిక మీది. థ్యాంక్ యూ. ఈ వేదిక మీది, మీరు మాట్లాడు. అన్ఎడిటెడ్ పోతుంది లైవ్. ఇది అన్ఎడిటెడ్. రేపటి దినం గిరీష్ గారు కూడా ఈ సబ్జెక్ట్ పట్టుకొని చేసిండు అని అన్నట్టు ఉండొద్దు. సో నెక్స్ట్ టాపిక్ ఏం తీసుకుందాము అని అంటానా, నేను ప్రజలకు క్లారిటీగా తెలవాలి. ఎందుకంటే వాళ్ళు కూడా సొసైటీలలో ఎక్కడెక్కడన్నా కొనుక్కుంటుంటారు భూములు. మీరు పడ్డ బాధ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కావాలి. ఈ ప్రభుత్వాన్ని నిలదీసే తత్వం వాళ్ళకి రావాలి. ఈ నెక్స్ట్ టాపిక్ అంటే ఇప్పుడు మొత్తం ఒకటేసారి చెప్తే వాళ్ళకు కూడా పాపం ఎక్కదు. ప్రజలకు ఇది మనం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని కూడా మేము అంచెలుగా వాళ్ళకు సలైన్లు ఎక్కించినాం. నెక్స్ట్ నేను మిమ్మల్ని రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే, కీలకమైన టాపిక్ 24 క్రాఫ్ట్స్ ఏదైతే ఉంటుందో ఆ సబ్జెక్టు నుంచి ఆట మొదలవుతుంది. ఈ 24 క్రాఫ్ట్స్లో సొసైటీలో మీరు ఆనాడు ఏం ఎలిజిబిలిటీ తీసుకున్నారు, ప్లస్ మీ ఈ యాక్ట్ 51 ఏదైతే ఉన్నదో దాని తాలూకా కమిటీ రిపోర్ట్ ఏమున్నది, వీళ్ళు యాక్షన్ ఏం తీసుకున్నారు, అసలు యాక్చువల్లీ బాధ్యత ఎవరిది, మినిస్ట్రీదా, బ్యూరోక్రాట్స్దా, ఎక్సెట్రా. తర్వాత మీరు ఎక్కడెక్కడ కంప్లైంట్లు ఇచ్చారు, ఏ డిపార్ట్మెంట్ మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసింది, ఈ 3 అంశాలపైన క్లారిటీగా మనం నెక్స్ట్ చిట్టా ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇప్పటి వరకు అన్ని ఛానల్స్లో కావచ్చు, అన్ని టీవీ ఛానల్స్లో వాళ్ళు మీద మాట్లాడు మాత్రమే ఉంటుంది. ఇక్కడ మీరు వచ్చిన దాదాపుగా 15 రోజులు 20 రోజులు అవుతుంది అనుకుంటా. సో మేము కూడా లీగల్ టీంతో కావచ్చు, మనం అన్ని రకాలుగా మనకి లీగల్ ఆబ్లిగేషన్స్ ఏమేమి ఉంటాయి, ఏ విధంగా మాట్లాడాలి క్షుణ్ణంగా మనం పరిశీలించిన తర్వాతనే చిత్రగుప్త మాట్లాడుతుందని మేము చెప్పినాము. అదేవిధంగా మనము రేపు అంటే ఈ సబ్జెక్ట్ అయిపోయేంత వరకు కూడా, మీకు న్యాయం జరిగేంత వరకు కూడా టెక్నికల్ అంశాలతో పాటు లీగల్ అంశాలతో పాటు అన్ని విషయాలు మాట్లాడుతుంది చిత్రగుప్త. ఇంకొక విషయం వీళ్ళు చెప్పారు నిన్న మనం మాట్లాడుతున్నప్పుడు, నేను అది గుర్తు చేస్తున్నా. అన్న జర జాగ్రత్తగా ఉండే వల్లభనేని అనిల్ మనుషులు మళ్ళా ఎక్సెట్రా అని చెప్పి నాకు చెప్పిండ్రు.
నేను పట్టీలు కట్టుకొని వస్తా, కానీ ఈ షోను మాత్రం నడుపుతా. ఇది మాత్రం పక్క. ఊపిరాడుతున్న వరకు ఈ చిత్రగుప్తుల చిత్రపురి ఉత్సాహం ఆగదు. ఇది మాత్రం నేను మాటిస్తున్నా. ప్రాణవాయు మీద ప్రమాణం నేను చెప్తున్నాను. ఈ టాపిక్ నేను ఇడిచిపెట్టా. నేను అందుకే టైం తీసుకుంటాను. నేను మీరు ఇష్టం చూసుకున్నా. మీరు ఎంత కమిటెడ్ ఉన్నారో ఫస్ట్ నేను చూసుకున్నాను. ఎందుకంటే నాకు ఇటుకి చాలామంది వస్తానన్నారు. నేను మీరు ఇట్లా అంటున్నాను అనుకోవద్దు. ఎంతోమంది ఇటుకు వచ్చి కొన్ని మాట్లాడుతా అంటారు. ఇప్పుడు మొన్న కూడా ఏదో ఎవిడెన్సెస్ ఇస్తానన్నారు నాకు. నేను మొత్తం రెడీ చేసుకొని కూర్చుంటారు. రారు. మళ్ళీ భయానికి రారా, బాధ్యతల రేఖ రారా, కానీ మీరు ఇలా నిలబడ్డారు. మీ నిలబడ్డ ఈ నిష్టకు, మీ ఈ పోరాటానికి ఖచ్చితంగా చిత్రగుప్త సపోర్ట్ చేస్తుంది. నా వ్యక్తిగతంగా నా నెట్వర్క్ని కూడా మీకు నేను సపోర్ట్ చేపిస్తాను. లీగల్గా వాట్ ఎవర్ నా నెత్తిలో ఏ సెక్షన్లు ఉంటాయో, బ్రెయిన్ ఉంటుందో, ఈవెన్ ఐ కమ్ ఫ్రమ్ ఎ లీగల్ బ్యాక్గ్రౌండ్, కొంచెము గొప్పను మాకు ఈ నాలెడ్జ్ ఉన్నది. వీ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ అవుట్. కార్మికుల పక్షాన నిలబడే మాట్లాడే ఈ మనుషులకు ఖచ్చితంగా చిత్రగుప్త సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్ ఇది వెబ్ సిరీస్ కాదుగా, చిత్రపురి సిరీస్. ఇది చిత్రగుప్త సిరీస్. ఇది మీరు చూడండి. చిత్రగుప్త సిరీస్ 1 స్టార్ట్ కావాలి చిత్రపురి మీద. ప్లేలిస్ట్లో కూడా సపరేట్గా పెట్టు మన సందీప్, జనాలకు తెలవాలి. ఇది ఒక ఎక్స్పీరియన్స్ కావాలి ఫ్రెండ్స్. మీరు కూడా ప్లాట్లు కొంటారు, అపార్ట్మెంట్లు కొంటారు, మీకు కూడా తెలవాలి, మీకు కూడా క్లారిటీ రావాలి. యాక్చువల్ ల్యాండ్ ఓనర్లకు కిరాయిలు కట్టకుండా వల్లభనేని అనిల్, నువ్వు సొసైటీ ప్రెసిడెంట్వి, యు ఆర్ హెల్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ అండ్ యు ఆర్ అకౌంటబుల్ ఫర్ దిస్. సెక్షన్లు అడ్డం పెట్టుకొని నువ్వు ఏం చేసినా కానీ నిజాయితీని నిర్భయంగా వీడికేం మేము చేస్తాం. నాకు తెలుసు మ్యాటర్ సబ్జుడిస్ ఉన్నది. నేను ఏడుదాకా మాట్లాడాలి, ఆడదాకానే ఆపెట్టేస్తున్నాను. జరిగిన విషయాల మీద నేను నిలదీస్తా. జరగబోయే విషయాలు న్యాయమూర్తులు చూసుకుంటారు. బీవేర్ హెచ్చరిక జారీ చేస్తుంది చిత్రగుప్త. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీరు వచ్చిండ్రు. సెకండ్ నెక్స్ట్ వీక్ ఓప్స్ ఆన్ ఫ్రైడే ఆర్ థర్స్డే మన వీళ్ళు చూసుకొని ఈ 3 అంశాల మీద తీసుకొని వస్తే ప్రజలకు క్లారిటీ స్టార్ట్ అయింది. నెక్స్ట్ అక్కడ నుంచి మనం ఒక టాపిక్ ఆగుతాం. మీరు మాట్లాడిండ్రు ఆ టాపిక్ని మళ్ళీ తీసుకుందాం. నాకు తెలిసి ఇది 100 ఎపిసోడ్లు అయినా సరిపోదు నాకు తెలిసి. సో స్టే ట్యూన్ విత్ చిత్రగుప్త ఫ్రెండ్స్. మేము దీన్ని అంచెలుగా మీకు అందజేస్తాం ఆధారాలతో. నెక్స్ట్ టైం జర మీరు వచ్చినప్పుడు ముందే మాకు యాక్ట్కి ఇట్లా పెడితే జనాలకి ఇది చూపిద్దాం. సో దట్ మన నిష్ట అనేది అందరికీ క్లారిటీ ఉంటుంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇలా మీరు చూసారు ఫ్రెండ్స్, ఇచ్చిన మాట నిలబెట్టుకునే ఛానల్ మీ చిత్రగుప్త. లేట్ అవుతుంది, దేర్ హే పర్ దురుస్తాయ్ అని అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు అడుగుతున్నా, నన్నైతే అమ్మేసిరు కాంగ్రెస్కి. శ్రీధరన్న నువ్వు మిగిలిపోయావు ఇక. నేనైతే కాంగ్రెస్కి నన్ను అమ్మేసిరు. అంటే అమ్మేయాలంటే ఒకటి ఉండాలి కదా, అందుకే నేను మిగిలిన. అచ్చా అట్లా అంటారా? సరే, నేను అమ్ముడు పోయినరావు చలో పోలి. ఫ్రెండ్స్, వీ నీడ్ యువర్ సపోర్ట్. మీ సపోర్ట్ జర గట్టిగా ఉండి, మీ ఆదరణ మాకు గట్టిగా ఉంటే ప్రజలలో జరుగుతున్న బాధలను బాధ్యతారహితంగా కాకుండా బాధ్యతాయుతంగా అన్న చెప్పిండు నాకు నోరు తిరుగుతలేదు. అంతా ప్యూర్గా అన్న సాహిత్యం సింగర్ కదా, అన్నకు వచ్చేస్తుంది. మనం జరిగే తెలుసు కదా, కుర్చీ మరత పెట్టి బ్యాచ్ మనది. సో వీ నీడ్ యువర్ సపోర్ట్. మీరు మోటివేషన్, మీ ఉత్సాహం, మీ ప్రోత్సాహం రెట్టింపు ఉత్సాహంతో పనిచేసేటట్టు మమ్మల్ని నడిపిస్తుంది. ఫ్రెండ్స్, ఫైనాన్షియల్ కమర్షియల్స్ ఉండయని అని అంటలేను. అందరిలాగా మేము అని నేను ఎప్పుడు చెప్పా. బికాస్ మేము ఒక భిన్నంగా వచ్చినాం, ఒక బాధ్యతతో వచ్చినాం. భారత్ మాతాకి జై అని చెప్పుకుంటూ వచ్చినాం. ఇక్కడ కాంప్రమైజ్ కాం, ఇక్కడ ఎట్టి పరిస్థితుల కాంప్రమైజ్ కాం. నీకు నేను మాటిస్తున్నా. చిత్రగుప్త డైల్యూట్ ఎప్పుడు కాదు, భావన ఒకటే ఉంటుంది. ఎస్, మేము నరేటివ్లు బిల్డ్ చేస్తాం. ఇప్పుడు దిశ బిల్డ్ చేయలేదా సడన్గా? మేము నిన్న రేవంత్ రెడ్డి గారిని మేము అసలు ఏం మాట్లాడాం మీరు ఒకసారి మళ్ళీ నుండి టిక్ 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 గడియారం అని అనేది. సరే, మళ్ళీ అంత బాధ్యత తెలిసిన వాళ్ళు అయితే కతువా మీద ఎవరు మాట్లాడలేదే? ఫ్రెంచ్ రైట్స్ ఏం జరుగుతుందో దాని మీద మాట్లాడలేదా? ఎలక్షన్ స్టేట్ మీద మాట్లాడలేదే? డీప్ స్టేట్ చేస్తున్న అరాచకాలు, మన దేశంలో పెడుతున్న పెట్టుబడుల గురించి ఎవరు మాట్లాడతలేరే? ధరంవీర్ వర్సెస్ ధర్నావీర్ అని చెప్పి మేము నడిపించినాం కదా కథనం. ఆఖరికి ఏడుదాకా అయిపోయిందంటే శ్రీధర్ అన్న, అయోధ్యలో రాముణ్ణే ఓడగొట్టినామని అన్నట్టు స్టేట్మెంట్లు డైరెక్ట్గా చెప్పకపోయినా. దాన్ని పొలిటికల్ కరెక్ట్నెస్కి చూస్తే ఎస్ ఈజ్ ఫైన్, బట్ నా ఆస్థాపరంగా చూస్తే కానీ అవార్డ్స్ వాళ్ళే కాదు, ఇతర దేశ డీప్ స్టేట్ దేశాల పేరు ప్రజల్లో ఇది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు కూడా. బట్ ఇంకా కొద్దిగా. సో నేనేమంటా అంటే శ్రీధర్ అన్న, జనరల్గా చెప్తారు హిందువులకు అర్థం కాదు. హిందువులకు అర్థమైంది ఫ్రెండ్స్. మీరు కమెంట్స్ పెట్టేటప్పుడు జర ఆలోచించరు. ఎందుకంటే మనసులు షాటర్ అవుతాయి.
హిందువులకు అర్థమైంది, కొంతమంది భట్కాంచిపోయినారు, కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోయినారు. ఆ కన్ఫ్యూజ్ అయిన వాళ్ళని మళ్ళీ మనం దగ్గరికి తెచ్చుకోవాలా. వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వడంలో మనకు లాభమే. ఎందుకు చెప్పాలన్నా, వాళ్ళు నిజాన్ని వెతుకుతున్నారు, నిజాన్ని అన్వేషిస్తున్నారు. ఆ హిందువు, ఆ సోదరుడు, ఆ భారతీయుడు, కరెక్ట్గా చెప్పాలనంటే ఆ భారతీయుడు నిజాన్ని అన్వేషిస్తున్నాడు. ఆ అన్వేషణకై కన్ఫ్యూజన్ అయ్యింది, అంతే, ఇంకేం కాలే. ఆయనని ఆ కన్ఫ్యూజన్ నుంచి తీసేసి కన్విన్స్ చేయడమే మన బాధ్యత. దానికి చిత్రగుప్త్ ఒక వేదిక, అందులో డౌట్ లేదు. సో హిందువులు మారరు, హిందువులు మారినరు కాబట్టే ఇవాళ ఫ్రాన్స్ ఏమైంది. భారతదేశంలో అట్లా లేదు. వీ స్టిల్ హ్యావ్ అవర్ మెజారిటీ. ఆర్ గవర్నమెంట్ ఈజ్ స్టిల్ రన్నింగ్ ది షో. దేశానికి ఆ నరేంద్రుడే ప్రధాని, దేశానికి ఆ ఎన్డీఏ కూటమే ఇవాళ రాజకీయ పార్టీ, అధికార పక్షం. మీరు కన్ఫ్యూజ్ కాకండి. మోర్ ఓవర్ నేనేమంటా అంటే శ్రీధర్ అన్న, మనోధైర్యం కోల్పోకుండా, డోంట్ లూజ్ యువర్ కాన్ఫిడెన్స్. ఫాల్స్ నెరేషన్లో మీరు పడి ఆగమంగా. గిరీష్ భాయ్, మన హిందువులు ఇట్లా ఆలోచిస్తారు, వాళ్ళు సత్యాన్ని అన్వేషిస్తున్నారు. హిందూ అనేటోడు ఏది 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 అంత తేలిగ్గా వాళ్ళు సక్సెస్ అయినరొచ్చు, పార్షలీ వాళ్ళు సక్సెస్ అయినరొచ్చు, మనం జర లేట్ స్టార్ట్ అయినవచ్చు. అందుకని నేను చెప్తున్నా, మాకు ప్రశ్నించే ధైర్యం ఉన్నది, ప్రశ్నించే గొంతుకొలమని చెప్పాం మేము. ఆ ప్రశ్నలకు సొల్యూషన్లు మాట్లాడే వేదిక అని చెప్తాం. ఇది సొల్యూషన్ల గురించి మాట్లాడుతుంది ఈ వేదిక. సో ఈ సొల్యూషన్లు ప్రశ్నల రూపంలో వర్షాలు కురిపించే ఈ వేదికకు మేము వేదం బలకాలన్నా, మేము ఏమైనా చేయాలనన్నా అది ఖచ్చితంగా మీ ఆదరణతోనే అవుతుంది. సో వీ నీడ్ యువర్ సపోర్ట్. వీఆర్ ఇన్వైటింగ్ యూ ఆల్సో. రండి. ఇప్పుడు వీళ్ళందరూ మాకు అట్లనే పరిచయం అయ్యారు. మేము ఎవ్వరం ఇక్కడ, మాకు పెద్ద టీం లేదు. మీరు మా ఆఫీస్కి వస్తే తెలుస్తుంది. అరే ఏంది గిరీష్ ఇంత చిన్న టీమా? నేను చెప్పినా కదా, మాకు టీఆర్పీల మీదనే ఫోకస్ ఉండుంటే, మా ఛానల్లో మాకు ఇది కావాలి అవి కావాలని అనుకుంటుంటే మేము రోడ్ల మీద కనబడుతుండే కెమెరాలు పట్టుకొని. సో దీన్ని మేము ఎట్లా తీసుకొచ్చినాము, ఎట్లా తీసుకుపోతున్నాము ఒకసారి చూడుండ్రి. ఒక గత 4-5 సంవత్సరాల నుంచి నడుస్తున్న మా నడవడి ఒకసారి చూడుండ్రి, మీకే అర్థమవుతుంది మా క్యారెక్టర్. చిత్రగుప్తుల కేవలం చిట్టాలిప్తాం బిడ్డ, నిజాలని నిర్భయంగా పెడతాం.